అన్యాయం చేసింది? నాకు శ్రీజ శ్రీజ అన్యాయం చేసింది అని చెప్పేసి ఆమె బయటకు వచ్చి చెప్తుంది. ఏమీ కూడా ఇవ్వలేదు తను. నేను ఎంట్రీ తర్వాత ఆ రోజు కూడా శ్రీజ ఎలిమినేట్ చేశారు నా. ఆ టైంలో నేను కూడా సేవ్ చేశారు మీ అండ్ ఐ థింక్ శ్రీనివాస్ వి సేవ్డ్ శ్రీజ. బట్ అన్ఫార్చునేట్లీ సో స్టార్టింగ్ నుంచి నేను చూడలేదు. ఐ వాస్ బిజీ ఇన్ మై షూట్. ఈ బిగ్ బాస్ ముందు నా సీరియల్ రన్నింగ్ గీత ఎల్ఎల్బి 10 o'clock సేమ్ టైం. సో నేను ప్రాపర్గా చూడలేదు. ఓన్లీ ఐ నో మై 35 days. స్టార్టింగ్ నుంచి లాస్ట్ నుంచి తెలీదు. ఓన్లీ గ్రాండ్ ఫినాలే. బట్ తనుజాకి ఆల్రెడీ ఆప్షన్ ఉంది టాప్ 2 లో దట్ 20 lakhs. బట్ యూస్ చేయలేదు. షీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్షియల్ విన్. సో అన్ఫార్చునేట్లీ అని చెప్పారు. 106 కళ్యాణ్ ఫోన్ నంబర్ లేదు. ఆల్రెడీ స్టేజ్ లో నేను ఆల్రెడీ చెప్పారు. నిన్న బిజీ, చాలా బిజీ ఉంది. నౌ హి బికమ్ సెలబ్రిటీ. ఒక పార్టీ కూడా పెండింగ్ ఉంది. ఆయన ఇప్పుడు ట్రోఫీ పట్టుకొని తిరుగుతుంది. ఫోన్ ఎక్కడ పట్టుకుంటారు? నంబర్ ఉంది. మీకు కావాలి? ఇస్ దేర్ ఒపీనియన్. వాట్ ఐ సే. సో ఎన్ని రోజుల తర్వాత ప్రెస్ మీట్ గల కారణం ఏంటి? మీరు స్టార్టింగ్ లో పెట్టొచ్చు కదా. స్టార్టింగ్ లో ఐ వాస్ సెలబ్రేటింగ్ నా ఫ్యామిలీ వీక్ లో. ఫ్యామిలీ వీక్ అండ్ GG9. సో ఫ్యామిలీ మొత్తం బెంగళూరులో ఉంది. సో మీ బస్ అయిపోయిన తర్వాత పెట్టారు కదా. బస్ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఫ్లైట్ ఉంది. దే ఆల్రెడీ బుక్ ద ఫ్లైట్, రెడీ టు గో. ఓ లాస్ట్ క్వశ్చన్ అండి. బిగ్ బాస్ హౌస్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ యు లర్న్ ఇన్ బిగ్ బాస్? చూసారు కదా, ప్రపంచం చూస్తుంటారు, బిగ్ బాస్ హౌస్ లో చూస్తుంటారు కదా, మీకు తెలియదు ఏమైనా నేర్చుకున్నారు కొత్తగా? స్టార్టింగ్ నుంచి నాకు చాలా భయం ఉంది మాట్లాడితే. సో నేను ఆల్రెడీ 3 సీరియల్ చేశాను తెలుగులో. బట్ సీరియల్ ఏంటి, ఫస్ట్ వీక్ షూట్, సెకండ్ వీక్ ఆఫ్, ఫస్ట్ వీక్. సో దట్ ఫ్లూయెంట్ లేదు. బట్ నాకు మొత్తం అర్థం అవుతుంది. బట్ మాట్లాడితే కొంచెం ప్రాబ్లం, దట్ ఫియర్ ఉంది. ఐ నెవర్ ఫేస్ ద కెమెరా ఆర్ ఇంటర్వ్యూస్ లైక్ దట్. ఓన్లీ షూటింగ్ తర్వాత దెన్ బ్యాక్ టు హోమ్. బట్ బిగ్ బాస్లో ఓకే, దట్ ఫియర్ ఈస్ దేర్. సో అట్లీస్ట్ ఫేస్ యువర్ ఫియర్ whatever. Yeah, కానీ tell you much. Funny moment. I was Emo and me was doing gymming. Nikhil and Aisha was lifting. ఆ టైంలో నేను ఓకే Emo రా, నేను కూడా ట్రై చేస్తా, హెవీ వెయిట్ చేస్తా. యాంగ్రీ మూమెంట్. యాంగ్రీ మూమెంట్. మై యాంగ్రీ మూమెంట్ సంజన గారు నామినేషన్ రోజునే ఆల్రెడీ చెప్పారు, కంటెంట్ కోసం మీరు చేశారు. సో ఆ టైంలో చాలా యాంగ్రీ ఉంది. బ్యాక్ టు బ్యాక్ నామినేషన్. సో మీకు ఎవరైనా చెప్తే మీరు ఎవరి మాట వినట్లేదు, ప్రతిదానికి గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు, మీరేమంటారు? వై ఐ విల్ లిసన్ టు దెమ్? ఇదే మై థింక్ నా బ్రో. సో ఐ విల్ థింక్ అబౌట్ మీ. పాలు అందరికి పోయాయి, కానీ మీకు ఒక్కడికే రానట్టు చాలా పెద్ద గొడవ చేశారు కదా. పెద్ద గొడవ కాదు బ్రో, పాల్ టైం. ఇట్స్ నాట్ అ పాల్ టాపిక్ యాక్చువల్లీ. ఆ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఆల్రెడీ కట్ చేశారు. ఐ వాజ్ ఇన్ అ కుకింగ్ టీమ్. రితు నాకు ఏం చెప్పారు, ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా కట్ చేయి. ఐ సెడ్ నో ఐ డోంట్ వాంట్ టు డూ. ఆఫ్టర్ స్నానం నేను చేస్తా. ఆ టైంలో సింప్లీ దే స్టార్టెడ్ ఫైటింగ్ అండ్ కట్. అయితే బిగ్ బాస్ లో బిగ్ బాస్ లో వెళ్తే అసలు ఫుడ్ మీకు సరిపోతుంది? అక్కడ పెట్టే ఫుడ్ మీకు సరిపోయిందా? మీరు తిన్న ఫుడ్? వెన్ ఐ ఎంటర్ తర్వాత ఐ వాస్ వెరీ బల్కీ. వచ్చిన తర్వాత 6 kg లాస్. డైలీ ఒక్కటే దిస్ ఎగ్, నో ప్రోటీన్. అండ్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ రైస్. అంతంత డబ్బులు ఇచ్చి బిగ్ బాస్ చేసినప్పుడు, అంతంత చేసినప్పుడు ఫుడ్ పెట్టడం, దట్స్ ద టాస్క్ బ్రో, దట్స్ ద గేమ్. Money is different. That's the game. Okay. Thank you. Kuch. 1 minute. Wishes చెప్తారు. ఒక్కనే. Okay. So అందరికి Merry Christmas and advance Happy New Year. సంక్రాంతి. So అందరికి Merry Christmas and advance